కర్నూలు జిల్లా ఉల్లి మార్కెట్ను వైఎస్ షర్మిల సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. ఉల్లి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే నిరాహార దీక్ష చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని షర్మిల చెప్పారు. మరి చంద్రబాబు గారు రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ముందు రైతులు ఎంతో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు. అసలు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇంకా ముందు రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉల్లి ధర కోసం సమీక్షలు అవసరం లేదు, ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు, ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు. అవసరమైతే మార్కెట్ భూమిని కూడా తెస్తాం, అలాంటి సంస్థలు కూడా తీస్తామని అన్నారు. ఉల్లి రైతులు ఏమాత్రం చింతపడాల్సిన అవసరం లేదు. ఉల్లికే కాదు, మిరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నారు. మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, ఏమైపోయింది? ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి? ఆర్డర్లు ఎక్కడున్నాయి? డిమాండ్ ఎక్కడుంది? ఈరోజు డిమాండ్ లేక, ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు. మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు? మార్కెట్ వస్తుందన్నారు, డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళైనా కనీసం 1200కి ఎందుకు కొనటం లేదు? పోనీ మీరిచ్చిన 1200 గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు? ఇక్కడ పండించిన రైతులందరూ 600కే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు. చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ 1200 మొత్తం 1200 ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని, 1200 ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు. నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు. ఆ స్టాక్ నంతా దాచేశారని చెప్తున్నారు. ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొంటామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు. కనీసం 2000, 2500 మద్దతు ధర ఉండాలి. లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు మద్దతు ధరను కూడా కాల్సిన అవసరం ఉంది. ఉల్లికి మద్దతు ధర కనీసం 2400 రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు 1200 ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఆ 1200 వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు ఒక్క రైతుకు కూడా 1200 చేతిలో ఉండలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి 1200 ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్.